సార్ స్టార్ట్ చేయండి సార్. షూర్, స్టార్ట్ చేయండి. సాయి ప్రసాద్ గారు స్టార్ట్ చేయమంటారా? సాయి ప్రసాద్ గారు మేబీ ఆయన కాల్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు. సార్ టీకే, నో ప్రాబ్లం, జాయిన్ అవుతారు. ఐఎమ్ స్టార్టింగ్. సో ఫైన్. సో సింపుల్ అండి. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఆల్రెడీ మీ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఏంటి అంటే కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. మీ 50% ఆఫ్ ద వర్క్ అయిపోయింది. సో సింపుల్. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీరు ఇప్పటి వరకు కూడా మీరు కష్టపడింది ఏం లేదు. మీ కాంటాక్ట్ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్నారు, రైట్? సో అది 50% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. సో సెకండ్ థింగ్ ఇస్ వాట్ నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఇన్విటేషన్. సో ఆ ఇన్విటేషన్ కూడా మీరు తెలుసుకున్నారంటే మీ 100% వర్క్ డన్. మీరు ఇంకా చేయాల్సింది ఏం లేదు. సో వాట్ ఈస్ దట్ ఇన్విటేషన్? ఏం చేయాలి, ఎట్లా చేయాలి? కాంటాక్ట్ లిస్ట్ అయిపోయింది. సో ఇన్విటేషన్ ఎట్లా చేయాలి అనేది ఒకసారి మనం చూస్తే మన సెషన్ అయిపోతుంది. సో లెట్ us take once. ఇన్విటేషన్ ఏం చేయాలి? సో బిఫోర్ కాలింగ్, ఓకే, రిమెంబర్ వన్ థింగ్. అంటే మీరు కాంటాక్ట్ లిస్ట్ లో వామ్ లిస్ట్ ఎవరైతే రాసుకున్నారో వాళ్ళకి కాల్ చేసే ముందు, ఓకే, వాళ్ళకి కాల్ చేసే ముందు వాట్ యు హావ్ టు డూ ఇస్ హౌ యు సే ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యు సే. అంటే నువ్వు ఎలా చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్, నువ్వు ఏం చెప్తున్నావు అనే దానికంటే. నువ్వు వెస్టేజ్ గురించి చెప్తున్నావు, టీకే చూడు, అది పెద్ద మ్యాటరే కాదు. ఓకే, హౌ యు ఆర్ సేయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎలా చెప్తున్నావు? ఓకే, నీ ఫ్రెండ్ కి కాల్ చేసినా, బాబాయ్కి కాల్ చేసినా, లేదా ఇంకెవరికైనా కాల్ చేసినా, నీ వాయిస్ లో ఆ ఎక్సైట్మెంట్ ఉందా? నీకు నీ పెళ్లి కుదిరితే, నీకు జాబ్ వస్తే నువ్వు ఏ రేంజ్ లో వాళ్ళకి చెప్తావో, ఇక్కడ ఈ ఆపర్చునిటీ గురించి కూడా నువ్వు వాళ్ళకి అలాగే చెప్పాలి. ఈ వాయిస్ లో ఆ బేస్, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. హౌ 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 నువ్వు కాల్ చేసేటప్పుడు నువ్వు కావాలంటే పక్కన వాళ్ళ పక్కన బ్రాకెట్ లో హౌ అని రాసుకో. ఆటోమేటిక్ గా నీ వాయిస్ లో ఆ కాన్ఫిడెన్స్ కానీ, నీ వాయిస్ లో ఆ బేస్ కానీ, ఆ ఎక్సైట్మెంట్ కానీ అవన్నీ ఉంటాయి. ఓకే, సో ఏం చెప్తున్నావు అనే దానికంటే కూడా ఎలా చెప్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెడ్ పెన్ తో అండర్లైన్ చేసుకోండి, రైట్? సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హావ్ టు రిమెంబర్ when you're giving a call to your warm list people. Next step, enthusiasm and smile will get you a more positive response than a positive tag. Okay, అంటే చాలా మంది ఏంటంటే ఈ వెస్టేజ్ గురించి చెప్పేటప్పుడు దే ఆర్ గోయింగ్ టు లైక్, ఫస్ట్ ఐ అబ్జర్వ్ దట్, ఏమంటే కాల్ చేసి నేను ఒక దానిలో జాయిన్ అయ్యాను, ప్రొడక్ట్స్ కొన్నాను, నువ్వు కూడా రా, నువ్వు కూడా జాయిన్ అవ్వు. దిస్ ఇస్ నాట్ ద వే అండి. ఇది కాదు చెప్పే పద్ధతి, ఇలా కాదు చెప్పే పద్ధతి. ఓకే, సో దర్ ఇస్ నో ఎక్సైట్మెంట్ ఆన్ యువర్ కాల్, దర్ ఇస్ నో స్మెల్. అంటే ఆ చెప్పడం కూడా ఎంత బాధగా చెప్తారంటే, ఐ కెన్ సే లైక్, అంటే నేను విన్నాను, నేను చూసాను. ఏం చెప్తారంటే, నేను జాయిన్ అయ్యాను, నాకు ఏదో సమ్ పాయింట్స్ వచ్చాయన్నారు, నాకు అదేదో జరిగింది, ఏదో జరిగింది అంటే ఎంత స్మూత్ గా స్లోగా చెప్తారు అని అంటే, అందులో అంటే వినేవారికి కూడా దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో దిల్ సేయింగ్ దట్ వే అన్నమాట. కాబట్టి ప్లీజ్ రిమెంబర్, వెన్ యూ గివ్ ఏ కాల్, వెన్ యూఆర్ టెలింగ్ సంథింగ్, ఓకే, మీరు అది మెయింటైన్ చేయాలి. ఓకే, అండ్ ఫస్ట్ డిస్కస్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్ దేర్ లైఫ్ అండ్ యూజింగ్ ఫార్మ్ టెక్నిక్. అంటే మీరు కాల్ చేసేటప్పుడు మీరు ఏం టెక్నిక్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ మీరు చేసే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీరు ఎలా చెప్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి, మీరు స్మైల్ మెయింటైన్ చేయండి, ఆ ఎంతూజియాజం మెయింటైన్ చేయండి కాల్ చేసేటప్పుడు. దెన్ వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇప్పుడు నేను చెప్తాను యూజింగ్ ఫార్మ్ టెక్నిక్. ఏంటి ఫార్మ్ టెక్నిక్ అంటే, సో సింపుల్. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ మైండ్ లో ఈ ఫార్మ్ ఉండాలి. వాట్ ఇస్ దిస్ ఫార్మ్ టెక్నిక్ అంటే, ఎఫ్ అంటే ఫ్యామిలీ, ఓ అంటే ఆక్యుపేషన్, ఆర్ అంటే రిక్రియేషన్, ఎం అంటే మనీ మెసేజ్. ఇది మీ మైండ్ లో ఉంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. సరే ఫోన్ చేస్తాం, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, మాకు అంత క్లారిటీ లేదు సార్ అన్నప్పుడు, అది ఫోన్ కావచ్చు అంటే డైరెక్ట్ గా కావచ్చు. నేను ఫోన్ అని చెప్తున్నాను, తెలుగుగా ఇప్పుడు కోవిడ్ లో కలవట్లేదు కాబట్టి మీరు జనరల్లీ ప్రిఫర్ ఫోన్ కాల్స్. బట్ నేను డైరెక్ట్ గా కలిసినా కూడా యూ జస్ట్ యూజ్ దిస్ టెక్నిక్, ఫార్మ్ టెక్నికే వాడతాం. ఏంటి ఫార్మ్ టెక్నిక్ అంటే, సో ఫస్ట్ కాల్ చేసినప్పుడు జనరల్ గా అంటే, నేను కొత్తగా చెప్తుంది ఏం లేదు, మీకు తెలుసు. జనరల్ గా ఏం చేస్తారంటే ఫ్యామిలీ గురించి అడుగుతారు. సార్ ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారు, వార్మ్ లిస్ట్ లో ఉన్న పర్సన్ ఉంటే, నాకు కొంచెం దూరం ఉన్న ఫ్రెండ్ అనుకుందాం. సో ఐ గివ్ ఏ కాల్ టు మై ఫ్రెండ్. సపోజ్ హేమంత్ ఫ్యామిలీ, నువ్వెలా ఉన్నావు? ఫస్ట్ ఐ లాస్ట్ అబౌట్ హిమ్. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్, బాగున్నాను. కోవిడ్ కదా, పేరెంట్స్ ఎట్లా ఉన్నారు? వాళ్ళ ఏజ్ అబౌవ్ 45, అబౌవ్ 50 కదా. హౌ ఇస్ ఫ్యామిలీ? ఐ లాస్ట్ అబౌట్ ఫ్యామిలీ గురించి అడుగుతాను. వాళ్ళ హెల్త్ స్టేటస్ ఏంటి, వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటి. ఓకే, సో ఇఫ్ ఒకవేళ హీ టోల్డ్ దట్, మా మదర్ ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది, కోవిడ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, షుగర్ లెవెల్స్ హై అవుతున్నాయి, ఇబ్బందిగా అనిపిస్తుంది, ఈస్ టెలింగ్ సంథింగ్ రిలేటెడ్ టు హెల్త్.
సో హెల్త్ గురించి మాట్లాడినప్పుడు యూ యూ హ్యావ్ టు క్యాచ్ దట్ హాట్ బటన్. అచ్చా, షుగర్ గురించి ఇబ్బంది పడుతున్నారా, లేదంటే ఇమ్యూనిటీ గురించి ఇబ్బంది పడుతున్నారా, లేదంటే బీపీ గురించి ఇబ్బంది పడుతున్నారా? ఇక్కడ ఎప్పుడైతే నీ ఫ్రెండ్ నీ పర్సన్ హెల్త్ గురించి మాట్లాడినప్పుడు, అంటే ఫ్యామిలీ హెల్త్ గురించి మాట్లాడినప్పుడు, ఈ టోల్డ్ సంథింగ్ అబౌట్ హెల్త్, మీరు దాన్ని పట్టుకోండి, యూ టాక్ విత్ దట్ పర్టికులర్ థింగ్ అనమాట. అంటే షుగర్ ప్రాబ్లం ఇప్పుడు అదేం పెద్ద విషయం కాదే, ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ డన్ న్యూట్రిషన్ కోర్స్ అండ్ అతను ఈ షుగర్ కి సంబంధించి సమ్ సప్లిమెంట్స్, మెడిసిన్ కాకుండా న్యాచురల్ వేలో షుగర్ ని రెడ్యూస్ చేసేదానికి, షుగర్ లెవెల్స్ నార్మల్ చేసేదానికి చాలా మంచి సప్లిమెంట్స్ వస్తున్నారంట. నేను విన్నాను, కొంతమందిని చూశాను, చాలా బాగుందంట, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయంట. ఈవెన్ నేను కూడా సంథింగ్ అంటే ఇఫ్ యూ రియల్లీ టేక్ ఇన్ అంటే మీరు ఒకవేళ షుగర్ కో బీపీకి ఏదైనా తీసుకొని ఉంటే కనుక వాళ్ళకి తెలియదు కాబట్టి మీ ఇష్యూకి అంటే నేను ఇమ్యూనిటీ కోసం కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను, అవి వాడుతున్నాను. ఐ ఫెల్ట్ వెరీ గుడ్, నాకు చాలా బాగా నచ్చింది. నాకు నేను వాడుతున్నా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగాయన్న సంగతి నాకు తెలుస్తుంది. అలాగే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ షుగర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మనం సజెస్ట్ చేసాము, వాళ్ళు కూడా వాడారు, వాళ్ళకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో దాని గురించి నాకన్నా కూడా నా ఫ్రెండ్ అయితే చాలా బాగా చెప్తాడు. ఇఫ్ యు ఆర్ ఫ్రీ, మీ మదర్ హెల్త్ గురించి మనం కొంచెం కేర్ తీసుకొని ఏదైనా మాట్లాడాలని తెలుసుకోవాలనుకుంటే ఈ సండే 7 o'clock మనం తిరుమలగిరిలో కలుద్దామా, లేదా ఈ సండే 7 o'clock మనం ఎస్ఆర్ నగర్ స్టోర్ లో ఇది ఎక్కడ కలుద్దామంటే అక్కడ జూమ్ లో కలుద్దామా, లేకపోతే స్టోర్ లో కలుద్దామా, ఇంకెక్కడ ప్లేస్ లో కలుద్దామా, యూ జస్ట్ ఫిక్స్ అన్ అపాయింట్మెంట్. ఓకే, ఆ టాపిక్ మాట్లాడతారు, దానికి సంబంధించి మీరు ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు ఆ వీకెండ్ లో, రైటా? సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఏదన్నా టాపిక్ వస్తే యూ జస్ట్ కనెక్ట్ టు దట్ పాయింట్, దాని గురించి మాట్లాడతారు. సరే, హేమంత్ తో మాట్లాడాను, హేమంత్ అన్నాడు మనం ఏదో హెల్త్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుకున్నాం, ఎస్ఆర్ నగర్ లో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసాం అయితే. ఒకవేళ హేమంత్ కనుక నాతో మాట్లాడినప్పుడు హెల్త్ బాగుంది, నా హెల్త్ బాగుంది, మా పేరెంట్స్ హెల్త్ బాగుంది, మా పిల్లల హెల్త్ బాగుంది, సో అక్కడ మీకు ఎక్కడ హాట్ బటన్ దొరకలేదు. గో టు నెక్స్ట్ స్టెప్, ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ అంటే ఏంటి? జాబ్. యు ఆస్క్ దట్ జాబ్, జాబ్ ఎలా ఉంది, కోవిడ్ లో జాబ్ ఎలా ఉంది, యూ కెన్ ఆస్క్ దట్ వన్, కోవిడ్ లో జాబ్ ఎలా ఉంది. ఓకే, ఈ విల్ టెల్ అబౌట్ ఓటీ పెడుతున్నారు, ఓవర్ టైం చేపిస్తున్నారు, ఇంటి దగ్గర ఎక్కువ వర్క్ చేపిస్తున్నారు, అదే సాలరీ బట్ వర్క్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో నేను పని చేస్తున్న దానికి తగ్గంత ఇన్కమ్ రావట్లేదు, ఐఎమ్ ఫేసింగ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్. సో ఒకవేళ అది అతను చెప్పట్లేదు, ఓపెన్ అప్ అవ్వట్లేదు, దెన్ యూ టెల్ దట్, మీ ప్రాబ్లం చెప్పండి. సో జాబ్ ఎలా ఉంది, హీ టోల్డ్ దట్ జాబ్, అతను చెప్తాడు, హేమంత్ చెప్తాడు. అంటే ఇలా చెప్తే ఫెల్ అండ్ గుడ్, వెరీ హ్యాపీ. అతను చెప్పట్లేదు, మీరు చెప్పేలా చేయించాలి. అంటే అందరూ ఓపెన్ గా ఉంటారు. వాట్ యూ హావ్ టు టెల్, నీ జాబ్ ఎలా ఉంది, హీ టెల్ దట్ బాగానే ఉంది. వెరాస్ కమింగ్ టు నువ్వు చెప్పాలి, నా జాబ్ మాత్రమే బాగాలేదు బికాస్ ఆఫ్ ఆల్ దీస్ హెడేక్స్. అంటే ప్రైవేట్ సెక్టర్ కదా, ఎప్పుడు తీసేస్తారో తెలియట్లేదు, ఎప్పుడు ఉంచుతారో తెలియట్లేదు, సాలరీస్ పెరగట్లేదు, హైక్ లేదు, వర్క్ చేసిన దానికంటే నాకు అంటే దాని తగ్గ సాలరీ రావట్లేదు, నేను ఫెడప్ అయిపోయి ఉన్నాను. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ కొద్దిగా మంచి ఒక ఆపర్చునిటీ, అంటే పార్ట్ టైం జాబ్ లాగా ఇంటి దగ్గర ఉండి కదలకుండా ఒక 1 hour వర్క్ చేస్తే 55,000 వస్తాయంట. ఆల్రెడీ అతను తీసుకుంటున్నాడు 55,000 రూపీస్ అతను తీసుకుంటున్నాడు. నాకు కూడా ఏదైనా చేసుకుంటే యూజ్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే, మనది మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అతనికి మనసులో ఉంటే, ఓకే బయటికి చెప్పకపోయినా సరే నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి ట్రై చేద్దాం అంటాడు. ఆక్యుపేషన్ దగ్గర లాక్ చేస్తారు. అక్కడ కూడా లేదు, అక్కడ మీరు చెప్పినా అతను చెప్పినా అంకుల్ ఆయన ఏదో అంటే పని చేయకపోయినా డబ్బులు వచ్చే జాబ్ లో ఉన్నాడు అనుకుంటాం. అంటే మేబీ లైక్ కొన్ని ఉంటాయి, పెద్దగా వర్క్ పర్ఫామ్ చేయకపోయినా కానీ దే విల్ గెట్ దేర్ సాలరీ, దే ఆర్ సాటిస్ఫైడ్ విత్. అయితే ఇప్పుడు సపోజ్ లెట్ us take an example, నేనున్నాను అనుకోండి, ముస్లిం లేవనుకోండి, 1 lakh per month ఆమె ఎర్నింగ్, 1 lakh నాకు సరిపోతుంది అన్నప్పుడు ఆక్యుపేషన్ గురించి మీరు నన్ను అడిగితే ఐఎమ్ ఓకే విత్ మై జాబ్ అండ్ ఐఎమ్ ఓకే విత్ మై 1 lakh సాలరీ అండ్ ఐఎమ్ ఓకే విత్ మై ఆక్యుపేషన్ ఆర్ జాబ్ అంటారు. సో అక్కడ మీకు దొరకదు. ఓకే, సో గో ఫర్ రిక్రియేషన్. సో ఎవరైతే వర్క్ లోనే పడిపోయి ఉంటారు, వర్కే చేస్తూ ఉంటారు, వాళ్ళకి వస్తుంది సార్ 70,000 జీతం వస్తుంది సార్, బట్ ఇంకా వాళ్ళు ఏమంటే జస్ట్ ఆ సీట్ లో నుంచి చైర్ నుంచి కదిలే పరిస్థితి ఉండదు సార్, అంత ఫుల్ ప్యాక్ చేసి పడేస్తారు 70,000 అని చెప్పేసి. వాళ్ళు మీకు రీక్రియేషన్ దగ్గర, రీక్రియేషన్ అంటే ఏం లేదంటే చేంజ్ ఆఫ్ ప్లేస్. అంటే వాళ్ళు వర్క్ చేసి 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 అలసిపోయి ఉంటారు. వాళ్ళని మీరు అడగాల్సింది ఏంటంటే
బాస్ జాబ్ బాగుంది అన్నావు కదా, ఈ మధ్య కాలంలో ఎక్కడన్నా ఏదైనా ఫ్యామిలీని తీసుకొని రెసార్ట్ కి ఏమైనా వెళ్ళావా, లేకపోతే ఏదైనా ట్రిప్ కి వెళ్ళావా, డొమెస్టిక్ ట్రిప్ కి వెళ్ళావా, లోకల్ ట్రిప్ కి వెళ్ళావా, లేదన్నా ఫారెన్ ట్రిప్ కి వెళ్ళావా? సో అక్కడ వాళ్ళు చెప్తారు ఎక్కడ వర్క్ తోనే సరిపోతుంది, వర్కే పెద్ద ఇదైపోయింది, ఇంకా మేము బయటకు వెళ్ళే అంత సీన్ ఎక్కడ ఉంది. సో యూ హ్యావ్ టు క్యాచ్. మన దగ్గర ట్రావెల్ ఫండ్ ఉంటుంది. సో ట్రావెల్ ఫండ్ తోటి బయటికి తీసుకెళ్తారు, రైట్? సో ట్రిప్స్ కి తీసుకెళ్తారు. మీరు చెప్పాలి. సో వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. ఎక్స్క్యూజ్ మీ. సో వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. మనము ట్రిప్స్కి వెళ్ళేదానికి, ఓకే, ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళేదానికి, డొమెస్టిక్ ట్రిప్స్కి వెళ్ళేదానికి, రిసార్ట్స్కి వెళ్ళేదానికి ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక అవకాశం ఉంది. సో దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి షల్ వి మీట్ ఈ వీకెండ్ 7 o'clock మనం కలుద్దామా, జూమ్ లో అయినా బయటైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి. యూ హావ్ టు లాక్ అట్ రిక్రియేషన్ పార్క్. లాస్ట్ లో మనీ మెసేజ్. ఇంత మాట్లాడిన తర్వాత ఎక్కడో ఒక చోట దొరుకుతారు ఖచ్చితంగా. యుల్ గెట్ దట్ హాట్ బటన్. సో అక్కడ లాక్ చేయాలి. ఫైనల్ గా మీరు లాక్ చేయాల్సింది ఎక్కడ అంటే మనీ మెసేజ్. నీ లైఫ్ లో నీకు నెలకి నీకు వస్తుంది కాకుండా ఇంకో ₹1,00,000 నీకు కావాలి అంటే నా దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది. నువ్వు దాన్ని తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు ఈ సండే 7 o'clock కలుపు, లేదా కలుద్దాం. నీ లైఫ్ లో రియల్లీ 1 lakh per month ఈస్ రిక్వైర్డ్. డైలీ రొటీన్ డిస్టర్బ్ చేసుకోకుండా 1 hour per day వర్క్ చేసుకుంటూ నెలకు ₹1,00,000 సంపాదించాలంటే అలాంటి ఒక అవకాశం నా దగ్గర ఉంది, ఎలాంటి పెట్టుబడి లేకుండా, ఎలాంటి డబ్బులు కట్టకుండా. ఓకే, సో అలాంటి ఒక ఆపర్చునిటీ నా దగ్గర ఉంది. ఆల్రెడీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ ఎర్నింగ్ లైక్ దట్. నేను అతన్ని కల్పించే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఫ్రీ అట్ సాటర్డే రోజు ఒకసారి కలుస్తానంటే, సో ఈ టెక్నిక్ యూస్ చేసి అతన్ని మీరు అపాయింట్మెంట్, అంటే యూఆర్ జస్ట్ గివింగ్ ది ఇన్విటేషన్. ఎక్కడ మనం తీసుకునే మీటింగ్ కి మీరు లాక్ చేస్తారు. శనివారం 7 గంటలకి లేదా ఆదివారం 7 గంటలకి. మీరు డైరెక్ట్ గా కలిసే పని అయితే మీరు డైరెక్ట్ గా కలిసే దగ్గర, మీరు మీటింగ్ కి పిలిచే పని అయితే జూమ్ మీటింగ్ లో, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు వాళ్ళకి కేవలం ఒక ఇన్విటేషన్ ఇస్తున్నారు, వాళ్ళని మీటింగ్ కి లాక్ చేస్తున్నారు, మీటింగ్ కి ఫిక్స్ చేస్తున్నారు. దట్స్ ఇట్, యూజింగ్ దిస్ ఫార్మ్ టెక్నిక్. సో సింపుల్. సో ఇక్కడ యా, సో ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, క్రియేట్ ఎ క్యూరియాసిటీ. ఓకే, సో వాళ్ళకి మీరు ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు క్యూరియాసిటీ బిల్డ్ చేయండి. 1 lakh per month ఎర్న్ చేయడం ఎలా అనేది చెప్పడానికి నా ఫ్రెండ్ నేను పిలుస్తున్నాను, మనం వాడిని కలవడానికి వెళ్తున్నాము, ఆ పర్సన్ ని కలవడానికి వెళ్తున్నాం. యూ జస్ట్ ఎడిఫై దట్ పర్సన్. అంటే ఆ పర్సన్ గురించి కొంచెం పెద్దగా గొప్పగా చెప్పండి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూనే పార్ట్ టైమ్ లో ఇది చేస్తున్నాడు, చాలా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అలాంటి ఒక ఆపర్చునిటీ నేను ఫ్రెండ్ కాబట్టి నాకు షేర్ చేశాడు, నా ఫ్రెండ్ కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. నీకు వస్తే నీకు బెనిఫిట్, రాకపోతే ఇట్స్ అప్ టు యూ, రైట్? సో మనీ మెసేజ్ ఈజ్ రియల్లీ 1 lakh per month ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. మీరు చెప్పాల్సిన పదం ఏంటంటే, నిజంగా నీ లైఫ్ లో 1 lakh per month అనేది ఇంపార్టెంట్ అనుకుంటే శనివారం రోజు 7 గంటలకు నువ్వు కలుస్తున్నావు. దట్స్ ఇట్. ఓకే, సో సింపుల్. ఒకవేళ వాళ్ళు అడుగుతారు ఏంటి అది ఇది అని చెప్పేసినప్పుడు, సో మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే యూ హావ్ టు టెల్ దిస్ వన్: వర్క్ ఫ్రమ్ హోమ్. నీ డైలీ రొటీన్ లైఫ్ ని డిస్టర్బ్ చేసుకోకుండా ఇంటి దగ్గర ఉండి పని చేసుకునేది. 3 hours per week, వారంలో 3 గంటలు పని చేస్తావు. ఓకే, ఫ్రీ టైంలో, నీకు దొరికే ఫ్రీ టైంలో 4 days in a month. ఎందుకంటే నేను 4 శనివారాలు పని చేస్తున్నాను. 4 days in a month పని చేస్తాం. వి విల్ మీట్ ఆన్ సాటర్డే ఆర్ సండే. అంతే. 4 రోజులు పని చేస్తామని చెప్తున్నాం, లేదా 3 hours a week అని చెప్తున్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నాం తప్ప ఏంటి వెస్టిజ్ అనే పదం రావట్లేదు. ఓకే, వెస్టిజ్ ప్రొడక్ట్స్ రావట్లేదు, ఏం చేస్తామో రావట్లేదు, ఏం చెప్తామో రావట్లేదు. జస్ట్ యూఆర్ క్రియేటింగ్ అ క్యూరియాసిటీ, అది ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి. సో యూఆర్ లాకింగ్ ఫర్ ద మీటింగ్ అనమాట. ఓకే, ఇవంతా కూడా మీరు చెప్పొచ్చు. నెక్స్ట్, సో మీరు చెప్పేటప్పుడు అందరికీ ఒకలాగా, అంటే చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూ గివ్ ఏ కాల్ అంటే, మీరు ఫోన్ లో మాట్లాడేటప్పుడు డోంట్ టెల్ ఆల్ దోస్ థింగ్స్ అండి. ఓకే, మీరు 2 నిమిషాల్లో కాల్ ఫినిష్ చేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. మీ టాస్క్ అలా ఒకటేనండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీరు ఇది సింపుల్ గా చేయగలిగితే డన్. మీరు చేయాల్సింది, నేనేం చేస్తానో చెప్తున్నాను. హౌ ఐఎమ్ ఎర్నింగ్ 52,500, ఐఎమ్ టెలింగ్ యూ. మీరు కూడా అలాగే ఎర్న్ చేస్తారు. నేను 1 lakh ఎలా తీసుకున్నాను, మీరు కూడా ఐఎమ్ ఇన్ వెరీ బిజీ షెడ్యూల్ ఆఫ్ మై జాబ్, బట్ స్టిల్ నాకు టైం తీసుకుంటున్నాను, వర్క్ చేస్తున్నాను, నాకు డబ్బులు వస్తున్నాయి. ఎలా? సో సింపుల్. అందరికి జాబ్స్ ఉన్నాయి అనుకుందాం, అందరు పార్ట్ టైం జాబ్ చేస్తారు అనుకుందాం, అయినా కూడా ఈ బిజినెస్ లో మనం రాక్ చేయొచ్చు. ఎలా? సో సింపుల్ అండి. నేను ఇందాక మీకు చెప్పాను చూసారు,
వారానికి 3 గంటలు అని చెప్పాను. సో ఏం చేస్తాను, వారానికి 3 గంటలు అంటే రోజుకి ఒక హాఫ్ అన్ అవర్, రోజుకి ఒక హాఫ్ అన్ అవర్. సో నేనేం చేస్తాను చెప్తాను. నాకు సాటర్డే హాలిడే, నేనేం చేస్తాను, సండే నుంచి ఫ్రైడే వరకు రోజు హాఫ్ అన్ అవర్ వెస్టిజ్ కోసం టైం స్పెండ్ చేయాలి అని చెప్తాను. ఎవరికైనా అదే చెప్తాను. ఏం చేయాలి హాఫ్ అన్ అవర్ లో? సో సింపుల్. నేను సండే రోజు ఒక బుక్ తీసుకొని, డైరీ తీసుకొని వెళ్తాను. వెళ్ళి నేను ప్రిపేర్ చేసుకున్న కాంటాక్ట్ లిస్ట్ ఏదైతే ఉందో అందులో ఒక 5గురిని సెలెక్ట్ చేసుకుంటాను. ఆ 5గురికి ఫోన్ చేస్తాం. 5గురికి కూడా ఒక్కొక్క కాల్కి 2 minutes. అంటే 5 10 నిమిషాల్లో నా కాల్స్ అయిపోవాలి. ఓకే. సో ఇఫ్ ఎట్ ఆల్ ఆ 5లో ఎవరికైనా కాల్ వెయిటింగ్ వచ్చినా, ఎవరి కాల్ కనెక్ట్ కాకపోయినా, ఎవరికైనా స్విచ్ ఆఫ్ చేసినా స్పేర్ గా ఇంకొక 2-3 కాల్స్ దగ్గర పెట్టుకుంటా. బట్ మై టార్గెట్ ఈస్ 5 calls కి నేను కాల్ చేయాలి. సో 7-8 కాల్స్ దగ్గర పెట్టుకుంటాను. ఫస్ట్ 5 calls నాకు కనెక్ట్ అయిపోయి మాట్లాడేసానంటే ఓకే. కాల్ డ్యూరేషన్స్ ఓన్లీ 2 minutes. ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ నేను మెసేజ్ కి పెడదాం అనుకుని పెట్టేశాను. సో ఈ హాఫ్ అన్ అవర్ లో నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ ఈ కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉన్న 5గురికి ఫోన్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఒక్కొక్క కాల్ తో 2 నిమిషాలు మాట్లాడాను. ఫస్ట్ కాల్ పిక్ చేశాను, ఫార్మ్ టెక్నిక్ వాడాను. సాటర్డే రోజు 7 o'clock మీటింగ్ కి వాళ్ళని ఫిక్స్ చేశాను. ఓవర్. 5గురితో మాట్లాడాను. హౌ అనేది బాగా రాసుకున్నాను. 5గురు పక్కన హౌ ఐఎమ్ ఇన్వైటింగ్ అనేది ఫార్మ్ టెక్నిక్ కూడా రాసుకున్నాను. 2 నిమిషాల్లో కాల్ పూర్తి చేశాను. వాళ్ళని సాటర్డే రోజు 7 గంటలకి మీటింగ్ కి లాక్ చేశాను. ఓవర్. 5గురు. ఆ 5గురిని నేను 10 నిమిషాల్లో చేయాల్సింది కాల్ వెయిటింగ్, కాల్ కనెక్ట్ అవ్వలేదు, సెకండ్ టైం రింగ్ అయిందో వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ లో 5 calls మాట్లాడేసాను. అయిపోయింది. దట్ ఈస్ ద ఫస్ట్ డే టాస్క్. ఓవర్. సెకండ్ డే కూడా అంతే. గోల్ వెళ్తాను, ఇంకో 5గురికి కాల్ చేస్తాను, మాట్లాడతాను. అలా వారం వచ్చేపాటికి, అంటే సండే టు ఫ్రైడే మనం ఒక 6 days తీసుకున్నాం అనుకున్నా కూడా 6 5 30. ఓకే. 5గురికి రోజు కాల్ చేస్తున్నాము, 6 days కాల్ చేస్తున్నాము. 6 5 30 people కి మనం అపాయింట్మెంట్ ఇచ్చున్నాము. సాటర్డే రోజు 7 o'clock లేదా డిఫరెంట్ టైమ్స్ లో అపాయింట్మెంట్ ఇచ్చున్నాం, 30 మంది కాబట్టి. సో 30 members కి మనం ఇన్విటేషన్ ఇచ్చున్నాము. సో ఈ 30 members కి సాటర్డే రోజు ఇన్విటేషన్ ఇచ్చాను, రైట్. ఈ 30 members కి ఫ్రైడే రోజు రిమైండర్ కాల్ ఇస్తాం. ఎవరికైతే మండే నుంచి మాట్లాడానో, అంటే సండే నుంచి మాట్లాడానో వాళ్ళకి నేను సాటర్డే రోజు అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను కాబట్టి ఫ్రైడే రోజు వీళ్ళందరూ ఈ 30 members కి కూడా ఐ గివ్ ఎ రిమైండర్ కాల్. మనం అప్పుడు మాట్లాడుకున్నాం కదా, సో రేపు సాటర్డే నీకు గుర్తుందా లేదా మనం వెళ్తున్నాం అని చెప్పి రిమైండర్ కాల్ ఇస్తాను. ఆ రిమైండర్ కాల్ కి ఎవరైతే నాకు కనెక్ట్ అవుతారో వాళ్ళని ఫస్ట్ ప్రియారిటీలో పెట్టుకుంటాం. పెట్టుకొని ఈ 30 మందిలో నా గెస్ ప్రకారం కనీసం ఒక 10 మంది వస్తారు అనుకుంటా. 20 మంది రాకపోయినప్పటికీ కూడా, బికాస్ ఈ సిస్టమ్ ఎలా ఉంటది, వస్తా అన్న టైంకి ఎవరు రారు, వస్తా అన్న వాళ్ళు కూడా ఎవరు రారు. బట్ నేనేమనుకుంటున్నా, 30 మందిలో ఒక 10 మంది అయినా వస్తారనుకుంటున్నా. 10 మంది కూడా కాదు, ఒక 5గురు వస్తారనుకుంటున్నా. ఐ జస్ట్ నా ఇన్విటేషన్ బాగుంటే 30 మంది కూడా రావచ్చు, చెప్పలేను. ఓకే. బట్ వర్స్ట్ సినారియో ఒక 10 మంది లేదా 5 మంది అయితే వస్తారనుకుంటున్నాను. ఆ శనివారం రోజు ఏం చేస్తానంటే, నాకు ప్రజెంటేషన్ చెప్పడం వస్తేనేమో నేనే చెప్పేస్తాను. యాక్చువల్లీ ఇన్విటేషన్ చేసే వాళ్ళు చెప్పకూడదు వాస్తవానికి అయితే, ఎందుకంటే మీరు కొత్త కాబట్టి. సో ఎవరైతే ఇన్వైట్ చేస్తారో డెఫినెట్లీ యూ హ్యావ్ టు క్లోజ్ విత్ యువర్ అప్లై. ఎందుకంటే మీకు ఇంకా పొజిషన్ రాలేదు కాబట్టి. మీరు ప్లాన్ చెప్పే పొజిషన్ కానీ, బ్యాటరీ రన్నింగ్ లో ఛార్జింగ్ పెట్టాలి, రైట్. ఓకే. సో మీకు ఇంకా ఆ ప్లాన్ చెప్పే ఇది రాలేదు, మీరు కొత్తలో ఉన్నారు కాబట్టి వాట్ యూ హావ్ టు డూ వాస్, మీరు ఆ సాటర్డే రోజు తీసుకొచ్చి మీరు అక్కడ ఉండాలి. మీతో పాటు మీరు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళందరూ అక్కడ ఉంటారు. సో వాళ్ళతో పాటు మీ అప్లైన్ ఉంటారు, వాళ్ళకి ప్రజెంటేషన్ మీ అప్లైన్ ఇస్తారు. ఓకే. సో ప్రెజెంటేషన్ పార్ట్ ఈస్ యువర్ అప్లైన్. మీరు 2 పనులు, ఒకటి కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం, రెండోది మంచి ఇన్విటేషన్ ఇవ్వడం. వాళ్ళు వచ్చారు, మీ టాస్క్ డన్ అండి. మీ అప్లై 100% మీ వచ్చిన పర్సన్ ని బిల్డింగ్ చేసేలాగా చూసుకుంటారు, వాళ్ళు బిల్డింగ్ చేపించేస్తారు. దట్స్ ఫర్ డన్. ఓకే. 1 second అంటే ఛార్జింగ్ అవుట్ అయింది, ఛార్జింగ్ పెడతాను. 5 minutes 5 నా ప్రోగ్రామ్ కూడా ఛార్జింగ్. యా, సారీ. సో ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తున్నాను, ఇది జస్ట్ యూస్ చేసుకోండి. వాట్ ఇస్ దిస్ టెక్నిక్ అంటే, కొంతమంది మీకు దూరంగా ఉంటారు. లొకేషన్ అప్రోచ్ అంటే, లెట్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో ఉన్నాను, వాళ్ళు వచ్చి సమ్ వైజాగ్ లోనో వెస్ట్ గోదావరిలోనో ఉన్నారు, చాలా దూరంగా ఉన్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ ఏదో బిజినెసెస్ ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ వేరే పనుల్లో ఉంటున్నారు. వాళ్ళని కూడా నేను బిజినెస్ లో తీసుకురావాలి అని అంటే, ఓకే. సో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ఫ్రెండ్
ఐఎమ్ ఇన్ టు న్యూ బిజినెస్ అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్ ఆర్ బిజినెస్ ఇన్ టు యువర్ ఏరియా. అంటే నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను, వైజాగ్ లో కూడా దాన్ని ఎక్కువగా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, నా బిజినెస్ పెంచుకుందాం అనుకుంటున్నాను వైజాగ్ లో. సో దానికోసం నీ టైం కావాలి, అంటే డిస్కస్ చేసే దాని గురించి. ఓకే, ఆ బిజినెస్ గురించి డిస్కస్ చేసేదానికి నీ టైం నాకు కావాలి. సాటర్డే రోజు సో టైంకి జూమ్ లో కనెక్ట్ అవుతాం. ఓకే, సో ఎందుకంటే అతను వైజాగ్ లో ఉన్నాడు, లేదా మీరు వెళ్ళి కలిసే పని అయితే, వైజాగ్ వెళ్ళి కలిసే పని అయితే మీరు సాటర్డే రోజు 7 o'clock అక్కడికి వచ్చి కలుస్తానని చెప్పండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ బిజినెస్ డీల్. ఓకే, సో వాళ్ళకి ఒక పద్ధతిలో చెప్పాలి, బికాస్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద బిజినెస్ డీల్ అనమాట. సో మీరు అలాగే మాట్లాడాలి, ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ బిజినెస్. అక్కడ ఆ స్టైల్లో మీరు చెప్పాల్సి ఉంటుంది. రైట్, దట్ ఈస్ లొకేషన్ అప్రోచ్. నేను వైజాగ్ లో నా బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నా, నేను వెస్ట్ గోదావరిలో నా బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నా, నేను గుంటూరులో నా బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నా. రైట్, సో బిజినెస్ పీపుల్ కి మనం బిజినెస్ వేలో కమ్యూనికేట్ చేసుకుంటాం. ఒపీనియన్ అప్రోచ్ అంటే ఏంటంటే, మనకంటే పెద్దవాళ్ళు, అంటే నా ఏజ్ 35, హూ ఆర్ 45, 50, 60లో ఉన్న వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎందుకంటే మీరు ఏదైనా చెప్దాం అనుకుంటే వాళ్ళ వయసులో పెద్ద కాబట్టి మీ మాట వినేదానికి వాళ్ళు తొందరగా ఇంట్రెస్ట్ చూపించరు. వీడు నా ముందు పెరిగాడు, నాకన్నా చిన్నోడు, నాకన్నా సమ్ ఏదో ఉంటాయి రీజన్స్. సో ఫర్ దట్ వాళ్ళకి ఏం చేయాలి? సార్, పెద్దవాళ్ళు కదా, సార్ I have started a new business and I need your opinion on the same. Can we meet on Saturday? Sir, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి సంబంధించి మీ ఒపీనియన్ కావాలి, మీ సలహా కావాలి, నేను అది ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి. సో అలా వాళ్ళు మీటింగ్ తీసుకొచ్చి అక్కడ లాక్ చేస్తారు, ఒపీనియన్ తీసుకోవాలి అని చెప్పి. రైట్, సో ఇట్లాంటి డిఫరెంట్ వేస్ లో యూ జస్ట్ కనెక్ట్ ద పీపుల్ అండ్ బిజినెస్ లోకి వస్తారు. రైట్, సో యా, నేను ఆల్రెడీ చెప్పింది అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, మేక్ యువర్ అపాయింట్మెంట్, get from commitment and get on phone or say goodbye level. So మీరు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా యూ హావ్ టు లాక్ ద పర్సన్ టు యువర్ కమిట్మెంట్ అన్నమాట. ఓకే, మీరు ఆ పర్సన్ ని సాలిడ్ కమిట్మెంట్ తీసుకుంటారు, మనం సాటర్డే రోజు మార్నింగ్ 10 o'clock కలుస్తున్నాం, దట్స్ డన్. నేను ఫిక్స్ చేశాను, మీరు ఫిక్స్ చేసేయండి. దెన్ డు నాట్ ట్రై టు డంప్ ట్రక్ అనమాట. ఏంటంటే 2 minutes లో కాల్ ఫినిష్ చేయమని చెప్తున్నాను. ఏంటంటే చాలా మంది చేసే పని, ఫోన్ మాట్లాడగానే, అంటే ఈ బిజినెస్ గురించి చాలా మంది తెలియకుండా ఏం చేస్తారంటారంటే, ఇవన్నీ తెలియక ఫస్ట్ మీటింగ్ వినేసి ఆరుగురు చెప్పేమన్నారు కదా అని చెప్పేసి ఫోన్ చేసేసి వెస్టీజ్ లో ఆ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వెస్టీజ్ అనే పదమే చెప్పేస్తారు ఫస్ట్. వెస్టీజ్, ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి వాళ్ళకి తెలిసింది తెలియంది ఏది అన్ని కూడా ఒక ట్రక్ అన్నమాట, డంపింగ్ ఆఫ్ ట్రక్. ఒక గంట మాట్లాడేస్తారు, ఎండ్ ఆఫ్ ద సెషన్ ఏమీ ఉండదు, జీరో రిజల్ట్. ఓకే, ఇట్లాంటి చాలా చూసాం, ఇట్లాంటి చాలా చేసామా, అది ఇది అని చెప్పేసి. సో డోంట్ టెల్ అండి, యు ఆర్ నాట్ యాక్చువల్లీ, యు ఆర్ ఎ బిగినర్, మీకే పూర్తిగా తెలియదు. మీరు వెళ్ళి వాళ్ళకి మీకు తెలియదు చెప్తే మీ ప్రాస్పెక్ట్ ని మీరు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్, సో డోంట్ డూ దట్. మీకు 2 minutes ఏం మాట్లాడాలో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, కంట్రోల్ యువర్ ఎక్సైట్మెంట్ ఎనర్జీ. అంటే చాలా మంది ఏంటంటే, ఇందాక జరిగిన సెషన్ అంటే బిజినెస్ ఆపర్చునిటీ సెషన్ అంటాం కదా, అది విన్న తర్వాత ఏమంటే వాళ్ళకి దాని గురించి తెలిసిపోయి నేను అది చెప్పేయాలి, ఇది చెప్పేయాలి అనే ఇంటెన్షన్ తోటి మొత్తం చెప్పేస్తూ ఉంటారు. రైట్, సో కంట్రోల్ యువర్ ఎక్సైట్మెంట్ ఎనర్జీ. 2 నిమిషాలు మీరు చెప్పాల్సినంత చెప్పేసి వదిలేయడమే తప్ప మీకు తెలిసిందంతా చెప్పే ప్రయత్నం చేయరు. రైట్, టెల్ మీ మోర్, వాంట్ టు నో మోర్. అంటే ఇది అడుగుతూ ఉంటారు, ఏంటో చెప్పచ్చు కదా, రోజు గంట అంటే ఏంటి, అరగంట అంటే ఏం చేయాలి, డబ్బులు ఎట్లా వస్తాయి, ఇవన్నీ అడుగుతారు. బ్రదర్ ఆర్ ఫ్రెండ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయడానికి మీటింగ్. సో ప్లీజ్ జాయిన్ ద మీటింగ్, ఓన్లీ 1 hour ఆఫ్ యువర్ టైం. ఒక గంట నువ్వు ఇస్తే that will convert into a 1 lakh. Just come and wait and see. That's it. Close. Right? So ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కమిట్మెంట్ మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ ఫర్మ్ కమిట్మెంట్ దెన్ దే ఆర్ నాట్ కమింగ్. ఓకే, మీరు వాళ్ళని డేట్ అండ్ టైం తో లాక్ చేయకపోతే, ఎప్పుడో కలుద్దాం, ఎప్పుడో చేద్దాం అంటే వర్కౌట్ కాదు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఆపోజిట్ పర్సన్ తో ఇన్విటేషన్ మాట్లాడినప్పుడు మీరు పెళ్లికి చెప్తారు చూడండి, 12 గంటలకి, రాత్రి 12:30కి 16వ తారీఖు, సేమ్ లైక్ దట్ యూ హ్యావ్ టు టేక్ ద కమిట్మెంట్. శనివారం రోజు షార్ప్ 10 o'clock మనం కలుస్తున్నాం, యూ హ్యావ్ టు టేక్ ద కమిట్మెంట్. రైట్, సో సాలిడ్ కమిట్మెంట్ మీరు తీసుకోవాలి ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచి. కమిట్ టు అటెండ్ ఆన్ టైం, షార్ప్ టైం కి మనం కలుస్తున్నాం. కమిట్ టు కమ్ విత్ యువర్ స్పౌస్. యాక్చువల్లీ ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ, పాసిబుల్ అయితే వాళ్ళ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కలిస్తే బాగుంటుంది. బికాస్ ఏంటంటే ఈయన వినేసి వెళ్తాడు, వాళ్ళ వైఫ్ దగ్గర సలహా తీసుకోవాలి అంటాడు, వాళ్ళ వైఫ్ కి ఇదంతా తెలియదు. సో షీ విల్ సే నో. అలాగే ఎవరైతే ఎడ్యుకేషన్ అంటే చదువుతున్న వాళ్ళు వచ్చి ప్రజెంటేషన్ వింటారు, వాళ్ళు దే డిపెండ్ ఆన్ పేరెంట్స్. వాళ్ళని అడగకుండా వాళ్ళు వీళ్ళేం చేయలేరు. వీళ్ళకి నచ్చుతుంది బట్ పేరెంట్స్కి వెళ్ళి చెప్దాం అనుకుంటారు, పేరెంట్స్ కి తెలియదు కాబట్టి తెలిసే నో.
వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా సేమ్ థింగ్. వైఫ్ వచ్చి పెట్టారు, వెళ్ళి హస్బెండ్ చెప్తే ఈ కాన్సెప్ట్ అర్థం కాదు కాబట్టి వాళ్ళు నో చెప్తారు. అందుకే బెటర్ యూ అటెండ్ ద మీటింగ్ విత్ యువర్ స్పౌస్ ఆర్ విత్ యువర్ పేరెంట్స్. చదువుకునే వాళ్ళకి పేరెంట్స్ తో, అంటే డెసిషన్ మేకర్ ఎవరు వాళ్ళతో మీరు కూర్చుంటే ఇద్దరికి అర్థమవుతుంది. సో యూ పీపుల్ కెన్ టేక్ ద క్విక్ డెసిషన్, రైట్? అండ్ కమిట్ టు వన్ డే బిఫోర్ క్యాన్సలేషన్. ఒకవేళ అంటే ఆ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియాలి కాబట్టి నువ్వు రాని పక్షంలో నాకు వన్ డే బిఫోర్ చెప్పు, బికాస్ హీఈస్ అ వెరీ బిజీ పర్సన్. ఎవరైతే వస్తారో మీటింగ్ చెప్పడానికి ఆయన చాలా చాలా బిజీ. నువ్వు రాకపోతే చెప్పు, నేను మీటింగ్ వన్ డే బిఫోర్ ఆయనకి ఇన్ఫార్మ్ చేయాలి. యూఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యువర్ అప్లై అండ్ అట్ ద సేమ్ టైం ఆ మీటింగ్ ఇంపార్టెన్స్ కూడా అతనికి అర్థమయ్యేలా చేస్తారు, రైట్? సో సాలిడ్ కమిట్మెంట్ ఇస్ యువర్ టర్న్ అండి, మీ దగ్గర ఉంటుంది, మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంటేషన్ చెప్పాను కదా, ఇది మీ పార్ట్ కాదు. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజెంటేషన్ నాకు వదిలేయండి, మాలాంటి వాళ్ళకి వదిలేయండి. విల్ గివ్ యూ వండర్ఫుల్ ప్రజెంటేషన్. మీరు ఎవరిని తీసుకొస్తారో వాళ్ళని సైన్ అప్ చేసి బిల్లింగ్ చేసి షాప్ మార్పించే బాధ్యత విల్ టేక్ కేర్, రైట్? వీ నో, బికాస్ వీ లెర్న్ ద టెక్నిక్స్. మీకు కూడా మెల్లమెల్లగా నేర్పిస్తాం, మీరు కూడా ప్రజెంటేషన్స్ తీసుకుంటారు. వీ నో, వీఆర్ ట్రైన్, వీ నో హౌ టు గివ్ ద ప్రజెంటేషన్ సో దట్ దే విల్ చేంజ్ ద షాప్, రైట్? ప్రజెంటేషన్ పార్ట్ మాకు వదిలేయండి. మీకు రెండే పనులు, కాంటాక్ట్ లిస్ట్, ఇన్విటేషన్, దట్స్ ఇట్. ఈ రెండే మీ పనులు. ఇవి రెండు మీరు పర్ఫెక్ట్ గా చేస్తే మీ వర్క్ డన్ అండి. ఓకే, మీ ఇన్కమ్ ఎక్కడికి పోదు. సో ఈ రెండు పనులు మీరు జాగ్రత్తగా చేయగలిగితే చాలు. సో హౌ టు డూ ద ప్రెజెంటేషన్ విల్ టేక్ కేర్ అండి, మేము చూసుకుంటాం. సో మీరు ఇవి రెండే చూసుకోవాల్సింది. అప్రోచ్, వెన్ యూ అప్రోచ్ ద పీపుల్, మీరు ఆ కాన్ఫిడెన్స్, ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేయండి. ఇన్విటేషన్ లో క్యూరియాసిటీ మెయింటైన్ చేయండి. అండ్ ప్రెజెంటేషన్ విల్ టేక్ అబౌట్ ద పర్ఫెక్షన్. అండ్ వెన్ యూ ట్రావెల్ ఇన్ దిస్ వే అండి, మీరు ఎప్పుడైతే ట్రై చేస్తూ ఉంటారో, లైక్ సో మెనీ పీపుల్ విల్ అబ్స్ట్రక్ట్ యూ. అది జరిగింది నాకే జరిగింది, ఎవరికో కాదు. వెన్ యూ డూ సంథింగ్ న్యూ అండి, ఫర్ ద ఫస్ట్ టైం దే లేవ్ ఫర్ యూ. ఓకే, మీరు ఈ కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, కాల్స్ చేయడం, ఇవన్నీ మీ ఇంట్లో వాళ్ళు చూసినా, మీకు తెలిసిన వాళ్ళు చూసినా, దే లాఫ్ అట్ యూ అండి. మిమ్మల్ని చూసి నవ్వుతారు, నన్ను చూసి చాలా మంది నవ్వుతారు. ఓకే, దెన్ దే ఛాలెంజ్ యూ. అన్వర్, నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల కాదు, నీకు వర్కౌట్ కాదు, నువ్వు దీన్ని వదిలేస్తే బెటర్. Okay, they challenge you and they, when you're doing, and when Anwar got 10,000 rupees check in Prestige as a part time, and then they appreciate you. Okay, ఎప్పుడైతే నాకు ఒక 10,000 చెక్ వెస్టేజ్ నుంచి రావడం స్టార్ట్ అయిందో, ఎవరైతే దాన్ని ఛాలెంజ్ చేశారు, ఎవరైతే నవ్వారు, వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే దెన్ దే సెట్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్. లుక్ ఎట్ హిస్ డెడికేషన్. ఈ రోజు ఒక 50K 60K 1 lakh ఎర్న్ చేస్తున్న చూసి వాళ్ళు చెప్తున్నారు, సో అన్వర్ని చూసి నేర్చుకో, నేను ఎగ్జాంపుల్ గా చెప్తారండి. సో దానికి ఈ స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే, మీరు ఇవన్నీ క్రాస్ చేస్తేనే, ఈ స్టేజ్కి వస్తేనే మీరు ఒక రోల్ మోడల్ గా మిగిలిపోతారు. అదర్వైజ్ ఇక్కడే ఆగిపోతే, కొంతమంది ఇక్కడ డ్రాప్ అయిపోతారు, కొంతమంది ఇక్కడ డ్రాప్ అయిపోతారు. మోస్ట్ ద పీపుల్ విల్ డ్రాప్ అట్ దీస్ 2 ప్లేసెస్ అండి. థర్డ్ ప్లేస్ లో ఛాన్స్ ఏమి ఉండదు, వన్స్ యూ గెట్ ద ఇన్కమ్. బట్ కొంతమంది అవుతారు కూడా, 10,000 వచ్చిన తర్వాత కూడా ఎంత కష్టపడినా 10,000 అని చెప్పేసి స్ట్రక్ అయిపోయే వాళ్ళు, ఆగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ దే డోంట్ సీ దిస్ బ్యూటీ అండి. ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది ఆ బ్యూటీ ఏంటనే, రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు మీరు, నాకు తెలిసి ఇప్పుడు ఈ సెషన్ లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఓకే, సో మెల్లగా ఇక్కడికి వస్తారు, ఈ స్టేజ్ కూడా వస్తారు. ఓకే, సో పుట్ ఎస్ షార్ట్ టర్మ్ గోల్స్ అండి. ఈ బిజినెస్ లో డైరెక్టర్ ఎలా అవ్వాలి, కూర్చోండి, మీ అప్లైన్ తో కూర్చోండి, డిస్కస్ చేయండి. క్రౌన్ డైరెక్టర్ ఎలా అవ్వాలి, డబుల్ క్రౌన్ ఎలా అవ్వాలి అని చెప్పేసి చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. వర్క్ ఆన్ దట్. ఓకే, సో మీరు ఇక్కడ సీరియస్ గా ఉంటేనే, కొంత సాక్రిఫైస్ చేస్తేనే ఇక్కడ సక్సెస్ వస్తుంది. కొంతమంది పీపుల్ ఒక నలుగురు కాల్ చేసి, సార్ నేను కాల్ చేశాను, ఇన్వైట్ చేశాను, బట్ రావట్లేదు చెప్పేస్తారు, సింపుల్ గా స్కిప్ చేసేస్తారు. సో అలాంటి వాళ్ళకి సక్సెస్ రావద్దు. ఓకే, ఎవరైతే సీరియస్ గా ట్రై చేస్తారో, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపించడం జరిగింది. ఒక పేషెంట్ ఐసీయూలో ఉంటే, మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, వాళ్ళకి బ్లడ్ కావాలంటే అంత సీరియస్ గా ట్రై చేస్తాము, ఎంతమందికి కాల్ చేస్తాము. సేమ్ హియర్. ఓకే, మీరు అంత సీరియస్ గా ఈ బిజినెస్ ట్రై చేస్తేనే యు ఆర్ గోయింగ్ టు గెట్ ద సక్సెస్ అండి. ఓకే, సో మీ సీరియస్ ఎఫర్ట్స్ ఉండాలి, ఫోకస్డ్ గా ఉండాలి, రైట్? సో గుడ్ థింగ్ విల్ టేక్ టైమ్ అండి. ఇక్కడ చూడండి, one things doesn't happen fast. Remember that it takes 6 months to build a Rolls Royce and 13 hours to build a Toyota. టొయోటా తయారు చేయడానికి 13 గంటలే పడుతుంది, బట్ రోల్స్ రాయల్స్ తయారు చేయడానికి దగ్గర 6 months పడుతుంది. గుడ్ థింగ్స్ విల్ టేక్ టైం అండి. ఓకే, సో టైం తీసుకుంటుంది. టైం తీసుకున్నా కూడా మీ లైఫ్ అనేది ఇలా ఉంటుంది. జస్ట్ రిమెంబర్ దట్. ఓకే, సో ఇక్కడ వెల్ బ్రిట్ అని చెప్పి ఒక గ్రేట్ నెట్వర్క్ ఈస్ టెలింగ్ దట్. ఆయన నాకు బాగా నచ్చిన స్లైడ్ ఇది.
సో ఐ సింప్లీ షోడ్ ద ప్లాన్ టు 1200 మంది చూపించాడంట ఆయనకి. 1200 మందికి ఆయన ప్లాన్ చూపించాడు. 900 సెట్ నో అండి, 900 మంది నో చెప్పారు. జస్ట్ 300 మంది సైన్ అప్ చేశారు. ఓకే, అవుట్ ఆఫ్ దోస్ 300 ఓన్లీ 85 డిడ్ సంథింగ్ ఎట్ ఆల్. అంటే 300 మంది ఆధార్ కార్డ్ ఇచ్చి లాగిన్ అయ్యారు, అందులో 85 మంది బిల్లింగ్ చేశారు. 85 మంది బిల్లింగ్ చేశారు, రైట్. అవుట్ ఆఫ్ దోస్ 85 ఓన్లీ 35 వర్ సీరియస్. 85 మంది బిల్లింగ్ చేస్తే 35 మంది మాత్రమే సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ అవుట్ ఆఫ్ దోస్ 35 11 మేడ్ మీ మిలియనియర్. ఆ 35 మందిలో కూడా 11 మంది అతన్ని మిలియనియర్ చేశారో చెప్తున్నాడు. విచ్ ఇస్ అ సింపుల్ స్ట్రాటజీ అండి. ఓకే, సో ఇలాగే ఉంటుంది మన బిజినెస్. ఇది మీకు అర్థమైతే నోబడీ కెన్ స్టాప్ యు, రైట్. సో అండ్ ఫైనల్ స్లైడ్, ఇఫ్ యూ డోంట్ కమ్ ఫ్రమ్ అ రిచ్ ఫ్యామిలీ అండి, రిచ్ ఫ్యామిలీ మస్ట్ కమ్స్ ఫ్రమ్ యూ. నేను చెప్తున్నాను కదా. సో మనం రిచ్ ఫ్యామిలీ నుంచి రాకపోయి ఉండొచ్చు, బట్ నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఐ కేమ్ ఫ్రమ్ ఎ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ ఐ డిసైడెడ్ ఒక లెగసీ అనేది క్రియేట్ అవ్వాలి నా ద్వారా. నా తరం నుంచి అయినా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మారిపోవాలి. నేను, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, దే హ్యావ్ టు టెల్ అన్వర్ అంటే నా తరతరాలు చెప్పుకునే ఇలాంటి ఒక లెగసీ నేను క్రియేట్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాను. సో దట్స్ వై ఐమ్ వర్కింగ్ ఇన్ వెస్టేజ్, రైట్. సో దట్స్ ఇట్ అండి, మై సెషన్ ఎండ్స్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. I'll handing over to Hemant. హలో. Yeah. యా, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సార్. సో యాక్చువల్లీ బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్, సెషన్లో అంటే ఇంత లేట్ నైట్ అయినా కూడా ఇంతమంది యాక్టివ్ పీపుల్ ఉన్నారంటే దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ దేర్ గోల్స్ అండి. సో అందరు కూడా ఈ సెషన్ ద్వారా ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే హౌ టు ఇన్వర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఐ వాంట్ టు స్పెషల్లీ థ్యాంక్ అన్వర్ గారు. ఎందుకంటే ఈరోజు వ్యాక్సినేషన్ తీసుకున్నారు సార్. ఆల్రెడీ ఫీవర్ ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, హ్యాండ్ పెయిన్ ఉంది, ఫిర్బీ మన కోసం, మన టీం కోసం, గ్రోత్ కోసం నేను తీసుకుంటాను హేమంత్, సెషన్ అయితే డిలే చేయకు అని అన్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ సార్. 52,000 వస్తున్నాయంటే ఊరికేనే రావడం లేదు. మీ ఎఫర్ట్, మీ డెడికేషన్, సిన్సియరిటీ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది కూడా ఫీవర్ వస్తే నా వల్ల కాదు అని చెప్పారు సార్. బట్ మీరు నాకు ఏమన్నారంటే హేమంత్ ఇంపార్టెంట్ సెషన్ అంటున్నా కాబట్టి తీసేసుకో, నేను వస్తాను అని అన్నారు. సో దట్స్ ద కమిట్మెంట్ అండి. అంత కమిట్మెంట్ ఉన్నది కాబట్టి అన్వర్ గారు ఈ పొజిషన్లో ఉన్నారు. అందుకే సార్ వచ్చేసి నాకు రోల్ మోడల్ అండి. సో ఈ సెషన్ అనేది మీకు ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి అనుకుంటాను. అందరు కూడా నోట్ చేశారనుకుంటున్నాను. సో ఈ సెషన్ తర్వాత మీకు డెఫినెట్గా గ్రోత్ ఉంటుందండి. సార్ చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి, మీకు గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ అండి. సో ఆల్రెడీ 11 అవుతుంది, అందరు కూడా డిన్నర్ చేశారని అనుకుంటున్నాను. సార్ కూడా ఉన్నారు, ఏలన్ శ్రీనివాస్ సార్ సెషన్. ఏలెన్స్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కిషోర్. మంచి టాపిక్స్ ఈ రోజు టాపిక్ చాలా బాగా చెప్పారు సార్. అదే మనం కొత్త వాళ్ళకి ఇప్పటికీ పలానా 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 అని చెప్పకుండా వాళ్ళలో ఏ విధంగా క్యూరియాసిటీ బిల్డ్ చేసి మనం కొత్తగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అదో టాపిక్ బాగా నచ్చింది సార్ నాకు. తర్వాత ఫామ్ ఈ విధంగా చాలా బాగా చెప్పారు సార్. టాపిక్ మాత్రం బాగా నచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో ఇది టెక్నిక్ వాడండి సార్, ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది, మీ నెంబర్ పెరుగుతుంది. మీరు ఫాలో అవ్వండి, మీ కింద వాళ్ళకి కూడా ఇదే నేర్పించండి. ఆటోమేటికలీ యువర్ టీమ్ విల్ బి డూప్లికేటెడ్. ఎందుకంటే మీకు రెండే పనులు. ఏంటా రెండు పనులు కిషోర్ గారు? సార్ రెండే పనులు మీకు. ఏంటా రెండు పనులు? సారీ సార్, మళ్ళీ చెప్పండి సార్. మీకు రెండే పనులు. ఏంటి రెండు పనులు చెప్పండి. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన రెండు పనులు. మనం ఎక్కువగా ప్లాన్స్ షోయింగ్ చేపించి మనం ఇటువంటి జూమ్ మీటింగ్స్ గ్యాదర్ చేయాలి సార్. సో నేను చెప్పేది